హాయ్ ఫ్రెండ్స్, జవహర్లాల్ నెహ్రూను, ఇందిరాగాంధీని, సోనియా గాంధీని ఎలా ఓటు చోరీ చేశారో వీళ్ళందరినీ ఉతికారేశారు లోక్సభలో. వీళ్లతో పాటుగా రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని, విపక్షాలను చీల్చి చెండాడారు అమిత్ షా గారు ఈరోజు లోక్సభలో జరిగినటువంటి చర్చలో. ముఖ్యంగా చర్చ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ మీద జరుగుతోంది. సర్ అని చెప్పి పిలుస్తారు, ఇంగ్లీష్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దానికి సంబంధించి అమిత్ షా గారు ఒక రేంజ్లో కోటింగ్ ఇచ్చి వదిలారు కాంగ్రెస్ పార్టీకి. ఒక వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకోవాలి అనుకుంటే అతనికి అర్హత ఉండాలి, భారతీయ పౌరుడై ఉండాలి, ఎంత వయస్సు ఉండాలో మనందరికీ తెలుసు. అలా కాకుండా ఒక వ్యక్తి ఓటరుగా నమోదు చేసుకునే అర్హత లేకపోయినప్పటికీ ఓటరుగా నమోదు చేసుకుంటే అది ఓటు చోరీ అవుతుంది. అలా గనక ఆ ఓటు చోరీతో గనక అనుచిత విధానాలతో ఎన్నికల్లో గెలిస్తే దాన్ని ఓటు చోరీ అంటాము. ప్రజా తీర్పుకి భిన్నంగా ఒక వ్యక్తి అధికారాన్ని హస్తగతం చేసుకుంటే అది కూడా ఓటు చోరీ అవుతుంది అని చెప్పి అమిత్ షా గారు మాట్లాడారు. ఇంకా చాలా విషయాలండి. అమిత్ షా గారు ఏం మాట్లాడారో ఈ వీడియోలో మనం తెలుసుకోవడం కంటే ముందు ఒక చిన్న విషయం. ఈరోజు వందే మాతరం పూర్తి పాట నేను పాడి విత్ లిరిక్స్, తెలుగులో నేను మీకు లిరిక్స్ డిస్ప్లే చేస్తూ ఒక వీడియో చేయడం జరిగింది. అంటే లిరికల్ వీడియో. డెఫినెట్ గా ఆ వీడియో మీరు చూడండి, వందే మాతరం నేర్చుకునే ప్రయత్నం చేయండి, వందే మాతరం పాడే ప్రయత్నం చేయండి. అట్లీస్ట్ మీకు ఆ లిరిక్స్ అన్న పూర్తిగా తెలిసుండాలి. వందే మాతరానికి సంబంధించి 150 ఏళ్లు దాచిపెట్టారు. మోదీ గారి చలువ వల్ల దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, గంటల పాటు చర్చ జరిగింది. సో దాన్ని మనం వృధాగా పోనివ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా టిమిక్స్చర్ ఛానల్లో వందే మాతరానికి సంబంధించిన వీడియో, ఆ పాట 3 నిమిషాలు ఉంటుంది. తప్పకుండా మీరు చూడండి. చూసిన వాళ్ళు లైక్ కొట్టండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు రాయండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా చూపించండి, ఆ లిరిక్స్ చూసుకోమని చెప్పండి. ముఖ్యంగా లిరిక్స్ కోసమే నేను పాడింది, పెద్దగా ప్రిపరేషన్తో ఏమి నేను పాడలేదు. జస్ట్ ఆఫీస్ ఆ బ్రేక్లో 3 నిమిషాలు టైం దొరికితే పాడాను. ఆ వీడియో చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక విషయానికి వస్తే అమిత్ షా గారు వారు లోక్సభలో మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశంలో కాంగ్రెస్ హయాంలో 3 సార్లు ఓటు చోరీ ఘటనలు చోటు చేసుకున్నాయి. చరిత్ర: జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1952లో మొట్టమొదటిసారి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరిగింది. దాని అర్థం ఏంటి? 1946లో దేశ తొలి ప్రధానిని నిర్ణయించాలి అని అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు సమావేశానికి హాజరైతే, ముఖ్యంగా పీసీసీలు హాజరైతే ఎవరిని ప్రధానమంత్రిగా పెట్టాలి, ఓటు వేయండి అయ్యా అని చెప్పి అడిగితే 28 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్కు ఓటేశారు. ఆయనే తర్వాతి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి వాళ్ళందరూ స్పష్టంగా చెప్పారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావాలి అని చెప్పి స్పష్టంగా చెప్పారు. నెహ్రూకు కేవలం లింగుమని 2 ఓట్లు వచ్చాయి. ఆ 2 ఓట్లు ఎవరో ఈ పాటికి మీకు తెలిసి ఉండాలి. అయితే జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అయ్యాడు, ఓట్లు పడిందేమో సర్దార్ వల్లభాయ్ పటేల్కు, ప్రధాని అయ్యిందేమో నెహ్రూ. మరి ఓట్ చోరీ ఎవరు చేశారు? అడ్డంగా ఓట్ చోరీ ఎవరు చేశారు చరిత్రలో? నెహ్రూ చేశాడు. ఆయన చేసినటువంటి తప్పు ఎంత పెద్దదో ఫలితం ఇప్పటికీ మనం అనుభవిస్తున్నాం. ఇక రెండో సంఘటన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాంలో జరిగింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. డైరెక్ట్ గా కోర్టు తీర్పు మరి ఇచ్చింది, ఈమె ఎన్నిక చెల్లదో అని. ఆమె తనకు తాను లీగల్ ఇమ్యూనిటీని క్రియేట్ చేసుకున్నారు. మొత్తం దేశాన్ని ఎమర్జెన్సీలోకి నెట్టారు. దానికి కారణం ఏంటి? అసలు దేశాన్ని ఎమర్జెన్సీలోకి నెట్టడానికి అసలు కారణం ఏంటి? ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పి కోర్టు చెప్పడమే. దాని అర్థం ఏంటి? ఎన్నికలలో అక్రమాలకు పాల్పడింది, దుర్వినియోగం చేసింది, ఓటు చోరీ చేసింది, దొంగోట్లు వేయించుకుంది. క్లియర్ కట్ గా కోర్టు ఆ ప్రూఫ్స్ అవన్నీ కూడా పరిశీలించి ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి తీర్పిచ్చింది. కోర్టు తీర్పిచ్చిందంటే దాని అర్థం ఏంటి? అంటే ఏ స్థాయిలో కోర్టు డాక్యుమెంట్స్, సాక్ష్యాధారాలు కోరి ఉంటుంది. పైగా ఇందిరాగాంధీ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కోర్టులో ఓడిపోవడం అంటే తన ఎన్నికకు సంబంధించి అవతలి వ్యక్తులను ఎంత ప్రెజరైజ్ చేసుంటారు, అవతలి లాయర్స్ని కానీ అవతలి వాళ్ళని కానీ. అయినా కానీ కోర్టులో న్యాయం గెలిచింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పిచ్చింది. కానీ తనను తానే చాలా గొప్పగా భావించుకొని లీగల్ ఇమ్యూనిటీ క్రియేట్ చేసుకుందామే. భారతదేశంలో జరిగిన అతిపెద్ద ఓటు చోరీ ఇందిరాగాంధీ. ఇక మూడవ సంఘటన, అసలు భారతీయ పౌరురాలు కాకముందే సోనియా గాంధీ ఓటర్ అయిపోయారు. అసలు ఆమెకి ఇండియన్ సిటిజన్షిప్ రాకముందే ఆమె పేరు ఓటర్స్ లిస్టులో నమోదైపోయింది. సరే, ఇప్పుడు ఆ అంశం న్యాయస్థానంలో ఉంది కాబట్టి సోనియా గాంధీకి సంబంధించి ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడాను. న్యాయస్థానం తేలుస్తుంది విషయము, వ్యవహారం ఏంటో. బట్ ఇది కూడా ఓటు చోరీకి ఒక ఉదాహరణ. అంటే
ఒక కుటుంబంలోనే పెద్ద తలకాయలుగా భావించబడే వాళ్ళు ముగ్గురు ఓటు చోరీకి పాల్పడ్డారు. పటేలు ప్రధాని అవ్వాలి అని చెప్పి ఓట్లు పడితే నెహ్రూ తాను గద్దె మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఓటు చోరీ. ఎలక్షన్స్ లో అక్రమాలు చేసింది అని ఆమె ఎన్నిక చెల్లదు అని చెప్పి కోర్టు చెప్పినా సరే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి తానే ప్రధానిగా కొనసాగింది. నెంబర్ 2 ఓటు చోరీ. ఇక సోనియా గాంధీ కథ కోర్టు తేలుస్తుంది. భారతీయ సిటిజన్ అయిన తర్వాత కదా ఓటు హక్కు వచ్చేది. సిటిజన్షిప్ రాకముందే ఓటర్స్ లిస్ట్ లో పేరెట్లా ఉంటది? సరే, కోర్టు తేల్చేదాకా వెయిట్ చేద్దాం. సో ఇలా 3 ఓటు చోరీలు. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓటు చోరీ అని చెప్పి లబోదిబో అని చెప్పి మొత్తుకుంటోంది. ఎందుకని చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. కాంగ్రెస్ పార్టీ వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతోంది. సో ఇప్పుడు తప్పుడు మార్గాల్లో ఎలా గెలవాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే తప్పుడు మార్గాల్లో గెలవడం ఒకప్పుడు అలవాటు చేసుకున్నారు కదా ఓటు చోరీలు చేసి. ఇక ఇప్పుడు తప్పుడు మార్గాల్లో గెలవలేము అన్న విషయము వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు కారణం కాదు, ఓటు చోరీ కారణం కాదు, కాంగ్రెస్ నాయకత్వమే కారణం. ఆ విషయాన్ని గుర్తించలేనంతటి దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అక్రమ చొరబాటుదారులను ఓటరు జాబితాలో ఉంచేందుకు విపక్షాలు ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అంటే భారతదేశంలోకి ఎవడు పడితే వాడు ఎలా పడితే అలా అక్రమంగా లోపలికి వచ్చేస్తే వాణ్ణి ఓటర్ లిస్టులో చేర్చాలి అని కాంగ్రెస్ ప్లాన్. ఆల్రెడీ అలాంటి వాళ్ళు ఉన్నారు కొన్ని రాష్ట్రాలలో. వాళ్ళని వెతికి ఏరి పారేస్తుంటే అక్రమ ఓటర్లను, అక్రమ చొరబాటుదారులను కాంగ్రెస్ విపక్షాలు ఏం చేయాలో అర్థం కాక నెలల తరబడి ఎస్ఐఆర్పై అబద్ధాలు వ్యాప్తి చేస్తూ వస్తున్నారు. భారత ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల సంస్కరణల మీద డెఫినెట్గా ఈ చర్చ కొనసాగుతుంది. రాహుల్ గాంధీ చేస్తున్న ఓటు చోరీ ఆరోపణలు ఇవన్నీ ఎస్ఐఆర్ను తప్పుదారి పట్టించేవే. అసలు ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసే సంస్థ కాదు. కేంద్రము సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ చేసేటటువంటి సంస్థ కాదు అది. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ, ఇండిపెండెంట్ సంస్థ, ఇమ్యూనిటీ ఉన్నటువంటి సంస్థ. అసలు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దానికి అనుగుణంగా పని చెయ్యదు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పాక్షికంగా జరపాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. పార్లమెంటులో చర్చ ఎన్నికల సంస్కరణలకు ఉద్దేశించినప్పటికీ విపక్షాలు మాత్రం కేవలం ఎస్ఐఆర్ పైనే దృష్టి పెట్టాయి. గత 4 నెలలుగా ఎస్ఐఆర్ పై అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వస్తున్నాయి. అసలు 1952లో మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో ఫస్ట్ ఎస్ఐఆర్ జరిగింది. ఎస్ఐఆర్ జరగడం అనేది ఒక ప్రాసెస్. ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటటువంటి ఒక ప్రాసెస్. రాజ్యాంగ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఎస్ఐఆర్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ ఎందుకు అంత కింద మీద అయిపోతోంది? ఎందుకంటే ఎస్ఐఆర్ లో భాగంగా అక్రమ చొరబాటుదారులను, అక్రమ వలసదారులను భారత ఎన్నికల కమిషన్ ఓటర్ల లిస్టులో నుంచి తొలగిస్తోంది. కానీ అక్రమ వలసదారులు ఖచ్చితంగా ఓటర్ జాబితాలో ఉండే విధంగా విపక్షాలు ఎస్ఐఆర్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎస్ఐఆర్ పై తప్పుడు విషయాలు వ్యాప్తి చేస్తూ ఉన్నాయి. ఎస్ఐఆర్ను వ్యతిరేకిస్తే పశ్చిమ బెంగాల్, తమిళనాడు నుంచి ఆయా పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయి. ఈ విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి తెలుసు. అసలు ఓటర్ జాబితాలో ఏ ఒక్క అక్రమ వలసదారుడు ఉండడానికి వీల్లేదు. ఇక్కడ విపక్షాలు వాకౌట్ చేసినా, మా మీద అరిచినా, కేకలు పెట్టినా, ఏం చేసినా ఓటరు జాబితాలో ఒక్కడంటే ఒక్కడు కూడా అక్రమ వలసదారుడు ఉండడానికి వీల్లేదు. దేశంలో ఇలాంటి వారిని లేకుండా చేయాలి అని మేము అనుకుంటున్నాం. తరిమేయాలి అక్రమ వలసదారులను. వాళ్ళని తరిమేయాల్సింది పోయి ఇంకా ఓటు హక్కిచ్చి వాళ్ళని కూర్చోబెట్టుకోవాలా? దానికోసమే ఎస్ఐఆర్ జరుగుతుంటే ఎస్ఐఆర్ని అడ్డుకుంటున్నారు. సో అమిత్ షా గారి ఉపన్యాసం అండి ఈ విధంగా సాగింది. మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోండి. ధన్యవాదాలు.